హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మకానా స్వీట్ బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ మకానా యాడ్ చేసుకోవాలి. మకానా యాడ్ చేసి ఒక 1 to 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు, ఒక 2 మినిట్స్ వేయించితే సరిపోతుంది. ఇలా కొంచెం ఇలా వేగిన తర్వాత తీసేయాలి. ఆ తర్వాత 1 కప్ మకానా తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. బెల్లం యాడ్ చేసి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. కొంచెం దగ్గరికి రావాలి, ముదురు పాకం వచ్చే వరకు ఉంచాలి. చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం పాకం యాడ్ చేసి కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత, ఉండలు కట్టకుండా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక 3 స్పూన్స్ నువ్వులు యాడ్ చేయాలి. ఇలా నువ్వులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక వేయించుకున్న మకానా మొత్తం యాడ్ చేయాలి. ఇలా మకానా మొత్తం యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఒక 2 మినిట్స్ వరకు మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 5 to 6 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే. అండ్ చాలా హెల్తీ కూడా. ఇలా మొత్తం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో బటర్ పేపర్ పెట్టేసి మొత్తం మకానా యాడ్ చేయాలి. బటర్ పేపర్ పెడితే అంటుకోకుండా ఉంటాయి కాబట్టి బటర్ పేపర్ పెట్టాలి. ఇలా మొత్తం యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత విడివిడిగా తీసేయాలి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.